నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి మీరు చూసినట్టయితే అసలు ఆ జనం వాళ్ళందరూ అన్యాయం జరిగి వాళ్ళ భూములు కబ్జాలకు గురయ్యి అసలు సినిమాలో కూడా మనం అది చూడమండి. అదే అంటే ఎంత అరాచకం అండి. ఇప్పుడు కూడా చూస్తున్నాం అంటే మనం అధికారం ఉందంటే ఏదైనా జరుగుద్ది. అది శాశ్వతం కాదు కదండి. కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి పొరలు గమ్మేస్తాయండి. ఇది శాశ్వతమనే అనుకుంటారు. ఇక మనం 5 సంవత్సరాల తర్వాత మన తలరాత అనేటువంటిది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలనేటువంటి జ్ఞానం ఉండదు. కానీ తర్వాత మిగతా వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది. వయసు రీత్యా కానివ్వండి, కేవలం 23 సీట్లకే పరిమితం అవటం కానివ్వండి, లోకేష్ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి అనుమానాల మూల కానివ్వండి, ఇంకేముంది వీళ్ళ పని అయిపోయింది కాబట్టి 30 సంవత్సరాలు మేమే మనదే పాలన, జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ మినిస్టర్ అనేది మాస్ హిప్నటిజం అంటారు. అంటే జనానికి ఒకే మాటని పదే చెప్తే ఏంటంటే వాళ్ళ మైండ్లో అది సింక్ అయిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే అలా యాక్ట్ చేస్తారు. ఆ మాటను పదే వాడటానికి అది ప్రధాన కారణం. అలా మాస్ హిప్నటిజం తోటి ఇటు అధికారుల్ని, ఇటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని, ఆ తర్వాత వీళ్ళకున్న ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ కూడా అదే భ్రమలో పెట్టగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన విజయం. కాబట్టే సిన్సియర్ ఆఫీసర్స్ అన్నటువంటి ట్రాక్ రికార్డు 25-30 ఏళ్ళుగా బిల్డ్ చేసుకున్నటువంటి ఆఫీసర్స్ కూడా చేయరాని తప్పులని చేశారు ఈ 5 సంవత్సరాల డ్యూరేషన్లో. కారణం ఏంటంటారు? ఉండేది ఈ ప్రభుత్వమే కాబట్టి ఏమైపోద్దులే అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత కూడా అవుట్ ఆఫ్ ద వే ఒక 30 అడుగుల కంచి ఇంటి చుట్టూ నిర్మించుకుంటే 10 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి శాంక్షన్ చేశారు గవర్నమెంట్ డబ్బులు. అంటే ఏంటి భరోసా? వచ్చేదే మన గవర్నమెంటే. ఆఫీసర్లు కూడా అదే అనుకున్నారు. కానీ అనుకోకుండా చావు దెబ్బ తిన్నారు. ఇప్పుడు పరిస్థితులు తల్లకిందులయ్యేటప్పటికి ఏంటంటే వెనక మనం రావు గోపాలరావు గారు, గొల్లపూడి మారుతీరావు విలన్లుగా ఉన్న సినిమాలు చూసేవాళ్ళు. ఒక ఊరిని మొత్తానికి వాళ్ళు కబ్జా పెట్టేసేసి ఇక్కడ వాడే ప్రభుత్వం, వాడే యంత్రాంగం, వాడే రాజ్యం, ఇక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా శాసించడం అనేటువంటిది వెనక 80s, 90s సినిమాల్లో మనం చూసేవాళ్ళం. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ పుంగనూరు అండ్ చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఎలాంటి రాజకీయం అక్కడ చేశాడనేటువంటిది మనం చూసాం. నిన్న కూడా హైకోర్టు మొట్టికాయలు వేసింది ఒక విషయంలో, గుర్తుందా మీకు? తిరుపతిలో ఒక కాలనీ నుంచి ఇంకొక కాలనీకి వెళ్ళేటువంటి ఒక సిమెంట్ రోడ్డు ఈయన ఇంటి ముందు నుంచి వెళ్తుంది. దానికి గేటు పెట్టారు. మారుతి నగర్ అనేటువంటిది ఒక పక్కన ఉంటుంది, రాయల్ నగర్ అనేటువంటిది ఇంకో పక్కన ఉంటుంది. ఈ 2 కాలనీస్ని కలపటానికి ఒక రోడ్డు. ఆ రోడ్డును కాదంటే చుట్టూ ఒక మళ్ళీ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. దానికి చక్కగా ఈ పక్క ఆ పక్క గేట్లు పెట్టేసి ఈయన వ్యక్తిగత సిబ్బందిని, సెక్యూరిటీని పెట్టేసి యాక్సెస్ లేకుండా చేశాడు. వెళ్ళిపోయి వాళ్ళు అధికారం మారగానే అతను ఎవరో ఉన్నారు కిరణ్ రాయల్, వీళ్ళందరూ వెళ్ళి దాని మీద ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడు కానీ జనానికి బయటికి రాలేదు. వాళ్ళు హైకోర్టు కల్పించుకుంది కాబట్టి ఇప్పుడేమంటున్నారు, ఆ రోడ్డుకి ఎంత అయితే డబ్బులు చెప్పండి మేము కట్టేస్తాం. అది కూడా గవర్నమెంట్ డబ్బులతో వేయించారు. 90 లక్షలు ఏమైందని. ఓకే. ఇప్పుడేమంటున్నారు, హైకోర్టు చెప్పినాక ఆ డబ్బు మేము ఇస్తామంటే రోడ్డు మీద అయిపోతుందా? నథింగ్ డూయింగ్, ఓపెన్ చేయండి గేట్లు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. ఇలాగా నిన్న తండోపతండాలుగా వాళ్ళని వస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. నిజంగా ఆ సినిమాలే గుర్తొచ్చింది. సినిమాలో కూడా లేవు సార్ సిచ్యువేషన్ ఇంత దారుణమైనటువంటి. అవును. సో ఒక్కొక్క వ్యక్తి చెప్పే విషయం చూస్తూ ఉంటే మనం 2024లో ఉన్నామా? అసలు ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పనిచేస్తుందా అనేటువంటి అనుమానం మనకు కలుగుతూ ఉంది. సో ఇవాళ వాళ్ళు పెడబొబ్బలు పెడుతున్నారు. ఏమని? ఎమ్మెల్యేగా నన్ను బాగునేవరా నా కాన్స్టిట్యున్సీకి, ఎంపీగా మా అబ్బాయిని బాగునేవరా అని చెప్పేస్తున్నటువంటిది. ప్రజలు మిమ్మల్ని ఆమోదిస్తే కదా. పైగా ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చూశాను. ఏమని? డైవర్షన్ పాలిటిక్స్లో తెలుగుదేశం దిట్ట అంట. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్, డైవర్షన్ పాలిటిక్స్కి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లి ఆఫీస్లో ఫైళ్ళు తగలబడటం అనేటువంటిది
ఈయన వినుకొండలో ఆ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం కల్పించినటువంటి వ్యవహారం అంటారు. బాగుంది సార్. కదా, బాగుంది. అంటే ఆయన చెప్పడం ఏంటి, వీళ్ళే ఫైల్ తగలేసేసి అక్కడ ప్రభుత్వం ఈయంది మైలేజ్ రాకుండా చేయటం అంట. ఎలా పడితే అలా చెప్తే వినేస్తారని వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు భ్రమ కల్పించింది వాళ్ళు అదే. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది మనం అంటే కొంచెం లెంగ్దీగా డిస్కస్ చేస్తే దీంట్లో చాలా అంతరార్థం ఉంటుంది. మంజి గారు, ఏదైతే డైరెక్ట్గా ప్రజలకి వెళుతోందో దాంట్లో ₹1 కూడా అవినీతి లేకుండా జాగ్రత్త పడ్డారు. ఏదైతే మనకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో దాంట్లో మధ్యవర్తితో ప్రమేయం లేకుండా, అంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఏదైనా పథకం కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆడికి కాస్త వీడికి కాస్త లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అప్పట్లో ఈ సిస్టమ్ లేదు కాబట్టి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే అనుసరిస్తుంది, దాన్నే రాష్ట్రంలో కూడా అనుసరిస్తున్నారు. అయితే వీళ్ళ తెలివితేటలు ఎక్కడ ఉన్నాయంటే, ఆ పథకంలో ₹1 కూడా అవినీతి జరగకుండా మేము చేసాం చూడండి అని చెప్పేసి అని వాళ్ళకి ప్రచారం చేసుకొని మిగతా వాటిల్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా తినేశారు. ల్యాండ్స్, తర్వాత మైన్స్, వైన్స్, ఇసుక, వీటన్నిటిలో కనుక తీసుకుంటే అది ప్రజలకు డైరెక్ట్గా కనిపించేది కాదు. వాడికి వచ్చే పథకంలో నుంచి ఒక 3,000 పెన్షన్ వస్తుంది అనుకోండి, దాంట్లో నుంచి ఒక 500 తీసుకున్నారనుకోండి, అది అవినీతి కింద కనబడుతుంది. ఏది కామన్ మ్యాన్కి. 40% ఓట్లు వేశారు చూసారా జగన్ గారికి, వాళ్ళ దృష్టిలో అవినీతి అంటే ఏంటంటే, వాళ్ళకు వచ్చే పథకాల్లో ఏదైనా కోత వచ్చిందనుకోండి, ఆ పథకం కోసం ఎవరికైనా డబ్బులు ఇస్తే అది అవినీతి. అది కాకుండా వాళ్ళు మిగతాది ఏం చేసుకున్నా వీళ్ళకి అనవసరం. అందుకే 40% వాళ్ళకి వేశారు. మా ఓటర్లు సపరేట్గా ఉంటారని ఆయన అన్నాడు చూసారా సజ్జల గారు, ఈ ఓటర్లే. కాబట్టి వాళ్ళ దాకా అవినీతి వెళ్లకుండా జాగ్రత్త పడి మిగతా వాళ్ళని కూడా అదే భ్రమలో పెడదామని చెప్పేసి అనుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే, బుద్ధిజీవులు కొంతమంది ఉంటారు, పథకాలు తీసుకుని మాత్రమే ఇది చేసేవాళ్ళు కాకుండా న్యూట్రల్ ఓటర్సు, ఉద్యోగస్తులు, మన ట్యాక్సులతో తీసుకెళ్ళి వీళ్ళకి ఫ్రీగా పెడుతున్నారు ఏంటనేటువంటి ఆలోచించేటువంటి వాళ్ళు, ఈ సెక్షన్ అంతా కూడా ఇటు వచ్చేసారు. దాంతో వాళ్ళు ఇబ్బంది పడటం జరిగింది. ఇక పెద్దిరెడ్డి గారి విషయం తీసుకుంటే, ఎంత ధైర్యం ఉంటే తగలబెట్టాలండి ఫైళ్ళు మొత్తం. పైగా దానికి సంబంధించినటువంటి వాడు, అక్కడ పనిచేసేటువంటి వాడు దగ్గరుండి ఆదివారం పూట కూడా అక్కడ తిరుగుతా చేస్తే, ఇవాళ ఇమ్మీడియట్గా వాడిని ఇంటరాగేట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించైనా సరే ఇమ్మీడియట్గా వీళ్ళందరినీ బుక్ చేసి లోపలేయాలి. ఎందుకంటే వ్యవస్థ మీద మీకు గౌరవం లేనప్పుడు తప్పు చేయడమే ఒక తప్పు, దాన్ని సమర్థించుకోవడానికి ఆఫీసులు తగలబెట్టి ఫైళ్ళు తగలబెట్టడం అనేటువంటిది గతంలో కూడా చూసాం మనం. ఆ నెల్లూరు జిల్లా మాజీ మంత్రి గారు గోవర్ధన్ రెడ్డి, సో దొంగోడు పడి ఆయనకి సంబంధించిన ఫైల్ మాత్రమే తీసుకెళ్తారు కోర్టులో నుంచి. అవును, మిగతా ఎక్కడ ఏం జరగదు. అంటే వీళ్ళు ఎంతకి తెగించారంటే, ఇవే కాదండి, ఇంకా కూడా బయటకు వస్తారు చూడండి, రకరకాల జనాలు బయటకు వస్తారు. ఇలాంటి వాళ్ళ మీద కనుక చర్య తీసుకోకపోతే, ఎందుకంటే ఒకసారి పుట్టి మునుగుతుందనగానే వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అటు బీజేపీలో చేరటానికో, లేకపోతే ఒకే జిల్లా వాళ్ళం కాబట్టి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సింది. కానీ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్ చేయకుండా రాజకీయంగా వాళ్ళని సమాధి చేస్తే తప్పితే, అలాగే చట్ట ప్రకారంగా వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ శిక్ష పడేటట్టు చేస్తే మాత్రమే బాధితులకు న్యాయం చేస్తుంది. రెండోసారి ఇలాంటిది ఏమన్నా చేయాలి అంటే వాళ్ళకి భయం ఉంటుంది. లేకపోతే ఏంటంటే వీళ్ళని కనుక క్షమిస్తే ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. దీన్ని వివరంగా ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే ఏదో జరిగిందని వాళ్ళు ఎట్లా మైసూసి మారేడుకాయ చేయటంలో వాళ్ళు ఎక్స్పర్ట్లు. కాబట్టి జరిగినటువంటి ఫ్యాక్ట్స్, ఇదిగో ఇన్ని రకాల ఫైళ్ళు తగలబడ్డాయి, దీంట్లో ఇంత అవినీతి ఉందని ఒక ప్రెస్ మీట్లో క్లియర్గా అంతా ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్తే రెండోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారనేటువంటిది నా అభిప్రాయం.